మళ్ళీ మేము సింధూర్గ్ ఫోర్ట్కి వెళ్తున్నాము. యాక్చువల్గా నిన్న ఉండే మాది, అక్కడ లైన్ చూసి నిన్న వీకెండ్ కదా, సాటర్డే ఫుల్ అంటే ఫుల్ లైన్ ఉంది. ఈరోజు కొంచెం ఎర్లీగా వెళ్దామని ఇప్పుడు స్టార్ట్. సో ఇక్కడ నుంచి 15 కిలోమీటర్స్ అనమాట, 14-15 కిలోమీటర్స్. ఒక 45 మినిట్స్లో మేము అక్కడ రీచ్ అయిపోతాం. సో ఈ ఫోర్ట్ అయితే కన్నా చాలా బాగుంది, నడవాలి కూడా. ఇంకా మనము ఫోర్ట్కి వెళ్దాము. ఫోర్ట్కి వెళ్ళిన తర్వాత అక్కడ చూపిస్తాను. కార్ పార్కింగ్ అయితే బాగానే ఉంది. ఫోర్ట్ దగ్గర 100 రూపీస్ ఏమో ఛార్జ్ చేశారు. మళ్ళీ టికెట్స్ ఎంత ఉంటుంది ఫోర్ట్ దగ్గర చూడాలి. అక్కడ మనం బోట్ ఫెరీ తీసుకొని అందరూ దాదాపు ఒక 15-20 మెంబర్స్ ఏమో ఎక్కుతారు. మళ్ళీ 100 రూపీస్ ఏమో అనుకుంటాను దానికి, ఈచ్ పర్సన్కి. సో అక్కడ ఒక 200 కార్ పార్కింగ్, ఒకటి 100-300 అవుతుంది. లోపల ఫోర్ట్ వెళ్ళి చూసేసి వచ్చేద్దాం మనం. సో మనం ఇక్కడ రీచ్ అయిపోయినాము, కార్ పార్క్ చేసి ఇప్పుడు వెళ్తున్నాము. చూడొచ్చు అక్కడ లైన్ అంత ఉంది. సో ఇప్పుడు మనము ఈ ఫెరీ తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ టికెట్స్ తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత అక్కడ లైన్లో నిల్చుంటే అట్లా బ్యాచ్ పంపిస్తారు. ఒక్క బోట్లో చూడండి 30-40 మెంబర్స్ కూర్చుంటున్నారు. సో మనం కూడా సేమ్ అదే అనమాట. ఇప్పుడు అట్లా వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి మీకు ఆ బోట్ అక్కడ సింధుదుర్గ్ కూడా కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ పక్కకే అంత ఏముండదు, ఒక 10 మినిట్స్. అక్కడ వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను. లైఫ్ జాకెట్స్ ఇచ్చేసారు. నేను లైఫ్ జాకెట్ వేసుకున్నాను, శ్రీధర్ కూడా వేసుకున్నాడు. సో ఇంకా మనము ముందరికి వెళ్తున్నాము. అక్కడ చూడవచ్చు ఒక్కొక్కరు ఎక్కుతున్నారు. సో అందులో మనము దాదాపు ఒక 60 మెంబర్స్ వరకు ఏమో కూర్చుంటున్నారు. మీకు మ్యాప్లో కనిపించేది ఏరియల్ వ్యూ ఆఫ్ ద ఫోర్ట్. ఇప్పుడు ప్రస్తుతానికి బోట్లో ఉన్నాము, అక్కడ రీచ్ అయిపోతున్నాము. బోట్ నుంచి కిందికి దిగిన తర్వాత ఒక చిన్న పాత్వే ఉంది. ఇది హార్డ్లీ ఒక 1 or 2 మినిట్స్ ఫోర్ట్కి రీచ్ అవ్వడానికి. ఇప్పుడు ఆ పాత్వేలో ఉన్నాం. ఇప్పుడు కోట అయితే రీచ్ అయిపోయినాము. ఇంకా ఇక్కడ నుంచి మనకి కోట ఎంట్రన్స్. సో వితౌట్ ఎనీ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అరేబియా సముద్ర తీరానికి ఆనుకొని మహారాష్ట్ర కోస్తాలో విలసిల్లే ఓ అద్భుత కట్టడం, శత్రువులను జయించలేని కోట. ఇది సింధుదుర్గ కోట. చారిత్రక ప్రాముఖ్యత, సాహస కథలు మరియు సముద్రపు అద్భుత దృశ్యాలను కలిగిన ఈ కోట భారతదేశపు గొప్ప వారసత్వ కట్టడాల్లో ఒకటి. ఈ కోటను మరాఠా చక్రవర్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ నిర్మించారు. ఆయన తన సామ్రాజ్యాన్ని విదేశీ శత్రువుల నుండి రక్షించేందుకు, ముఖ్యంగా పోర్చుగీస్, మొఘలుల నుండి ఈ కోటను సముద్రం మధ్యలో నిర్మించారు. 48 ఎకరాల్లో విస్తరించి 3 కిలోమీటర్ల పొడవైన గోడలతో ఈ కోట నిర్మాణం జరిగింది. దీనిలో 42 బురుజులు ఉన్నాయి. సింధుదుర్గ కోట ప్రత్యేకత ఏమిటంటే దీని నిర్మాణ శైలిలో అత్యాధునిక ఇంజనీరింగ్ ఉపయోగించారు. కంచుకోటలు సముద్ర జలాలను అడ్డుకునే విధంగా కట్టారు. సింధుదుర్గలోని రహస్య మార్గాలు నిశ్చితంగా చూసే వ్యక్తిని ఆశ్చర్యపరుస్తాయి. ముఖ్యంగా ఈ కోట ప్రవేశద్వారం గోడల్లో కలిసిపోయి ఉండటం, శత్రువుల దృష్టికి చిక్కకుండా ఉండటం దీని అద్భుతత. ఇప్పుడు ఇది ఎక్కి ఇట్లా నడిచి మళ్ళీ ఎంట్రన్స్ దగ్గర పోవాలి. ఇది బార్డర్. దీనిపై నడిచేసి ఇంక ఎంట్రన్స్ దగ్గర వెళ్ళిపోతాము. ఇది పాత. సాహసాలే అవుతున్నాయి ఈరోజు.
ఇక్కడ నుంచి వచ్చినాం మేము, అదంతా దిగుకుంటూ చేసుకుంటూ ఇక్కడ నుంచి వచ్చి ఇగో ఈ రోడ్ అంతా ఇట్లుంది. ఇక ఇది ఇక్కడ ఎక్కాలి, ఇవన్నీ బండల మీద ఎక్కి ఫైనల్గా మెట్లలో ఇక వచ్చినాయి. ఈ మెట్లు ఎక్కి ఇక శ్రీధర్ వెళ్ళిపోయింది పైకి ఆల్రెడీ. ఇప్పుడు నేను ఎక్కి వెళ్ళాలి పైకి. సో ఒక్కొక్క హైట్ మామూలుగా లేదు, చాలా కేర్ఫుల్గా ఎక్కాలి, ఎందుకంటే ఇక్కడ మనకి సైడ్లో ఏం లేదు. శ్రీధర్ సియాన్ మామూలుగా లేదు, ఫోర్ట్లు ఎక్కాలి అంటే కొంచెం ట్రెక్కింగ్ టైప్ అవసరము. అది చూడండి, ఆ ఇల్లుని చూడండి, ఆ నుంచి ఈ మెట్లు ఒక్కసారి చూపిస్తాను ఎట్లున్నాయో, ఎంత హైట్లు ఉన్నాయో. ఇదంతా ఎక్కుకుంటే ఇగో ఈ మెట్లు అన్నీ ఎక్కుకుంటూ వచ్చినాయి. ఈ కోటను సందర్శించాలంటే మహారాష్ట్రలోని మల్వన్ నగరానికి చేరుకోవాలి. మల్వన్ నుంచి చిన్న పడవల్లో కోటానికి ప్రయాణం చేయాలి. ఈ ప్రయాణంలో అరేబియా సముద్రపు అందాలను ఆస్వాదించవచ్చు. ముంబై, గోవా, పూణే నుండి బస్సులు, రైళ్లు మరియు ప్రైవేట్ వాహనాలు మల్వన్కు అందుబాటులో ఉన్నాయి. సింధుదుర్గ కోటలో ప్రధానంగా చూడదగిన ప్రదేశాలు: 1. శివాజీ మహారాజ్ ఆలయం, ఇది ప్రపంచంలో ఏకైక శివాజీ ఆలయం. 2. రహస్య మార్గాలు, సముద్రం వైపు వచ్చే రహస్య ద్వారాలు. 3. తలవార్ ఖానీ, ఈ శివాజీ కాలంలో ఉపయోగించిన ఆయుధాల నిల్వ. 4. హనుమాన్ మందిరం, కోటలో ఉన్న పురాతన దేవాలయం. సింధుదుర్గ కోట ప్రాంతంలోని స్థానికులు కొంకణి సంస్కృతిని కొనసాగిస్తున్నారు. ఇక్కడి ఆహారం ముఖ్యంగా మల్వన్ ఫిష్ కర్రీ, సొల్కడి మరియు సీఫుడ్ ప్రసిద్ధం. కోట సందర్శన తర్వాత సమీపంలోని రిసార్ట్లలో అద్భుతమైన కొంకణ్ భోజనం ఆస్వాదించవచ్చు. సింధుదుర్గ కోట శివాజీ మహారాజ్ యొక్క సైనిక మేధస్సుని తెలియజేసే అద్భుత గడియారం. ఇది భారతదేశపు మానవ స్ఫూర్తికి, సాహస గాథలకు నిదర్శనం. ఈ కోట రక్షణ, సంరక్షణ మన భవిష్యత్తు తరాలకు ఒక గొప్ప వారసత్వంగా మిగిలిపోవాలి. సింధుదుర్గ కోట ఒక చరిత్ర పాఠశాల. ఇది శివాజీ మానవతా విలువలను, సాహసాన్ని మరియు దేశభక్తిని ప్రతిబింబించే ప్రదేశం. మీరు ఎప్పుడైనా మహారాష్ట్రకు వస్తే ఈ కోటను తప్పకుండా చూడండి. ఇది ఫోర్ట్ గురించి డీటెయిల్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గడి బటన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.